హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిరీక్షణ పార్ట్ 22. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. అదితి గురించి మాట్లాడాలి నీతో అని అన్నాడు మయాంక్. ఏంటది అని మోక్ష అడుగుతుండగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది, నేను వెళ్ళాలి అని అన్నాడు మోక్ష్. ప్లీజ్ ఒకసారి నా మాట విని నాతో రండి అని మయాంక్ అన్నాడు. అదితి గురించి మాట్లాడడానికి ఇప్పుడేమీ లేదు, తను ఆల్రెడీ మీ వైఫ్, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అన్నాడు మోక్ష్. అదితిని వేరొకరితో కలుపుతుంటే అతని మనసుకి ఏదో గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది. నాకిప్పుడు అర్థమవుతోంది, మీకు తెలిసింది నానానికి ఒకవైపు, తెలియనిది మరొక వైపు. ప్లీజ్ ఒక్కసారి నాతో రండి. వచ్చాక మీకు ఉపయోగం లేదనిపిస్తే మీరు రేపు వెంటనే వెళ్ళిపోతురు రిక్వెస్ట్ చేశాడు మయాంక్. చూడండి, అదితిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు మోక్ష్. అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఒక అడుగు ముందుకు వేశాడు. అసలు అదితికి నాకు పెళ్లి కాలేదు అని అరిచాడు మయాంక్. మోక్ష్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను విన్నది నిజమో అబద్ధమో అర్థం కానట్టు ఉండిపోయాడు. మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు మోక్ష్. మీరనేది అని అడిగాడు. అవును, ప్లీజ్ నాతో రండి ఒక్కసారి అని మయాంక్ అడుగుతుంటే అతనితో పాటు బయటకు వచ్చాడు. ఇద్దరు మయాంక్ కారులో బయలుదేరారు. ఇద్దరి మధ్య మౌనం తేలియాడుతోంది. నాకు అదితికి పెళ్లి కాలేదు, మా కోసం మేము అబద్ధం చెప్పుకోవాల్సి వచ్చింది అంటూ ఏం జరిగిందో మొత్తం వివరించి అదితి భయాలు కూడా చెప్పాడు మయాంక్. మాట్లాడలేదు మోక్ష్, ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. అదితి లోపల అంత వేదన పడుతుందా? తనతో ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. బంధాల మీద తదాభిప్రాయం లేదు అంటుంది, కానీ ఏం జరిగిందో ఇప్పటివరకు తెలియదు అతనికి. మయాంక్ ఇంటికి వచ్చారు ఆ ఇద్దరు. మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు, మరో 2 గంటల వరకు రారు. ఈ 2 గంటల సమయంలో ఎలా అతిథిని కన్విన్స్ చేస్తారో మీ ఇష్టం. మీకు చెప్పాల్సింది అంతా చెప్పేశాను. తను 2 రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంతనంత దూరంగా పారిపోతుంది. అదితి ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. అదితి లేకుండా మీరు సంతోషంగా ఉంటారంటే నేను నమ్మను. మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మయాంక్. మోక్ష్ అడుగులు తడబడుతున్నాయి. అదితి ఉన్న రూమ్ తలుపు తట్టాడు. తలుపు తెరుచుకునే ఉండడంతో లోపలికి నడిచాడు. అదితి బెడ్ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది అతనికి. వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు మోక్ష్. ఒక్కసారిగా ఉలిక్కిపడింది అతన్ని చూసి అదితి. ఆమెను సీరియస్గా చూశాడు. కళ్ళు దించేసి దిక్కులు చూస్తోంది అదితి. ఆమె గడ్డం దగ్గర పట్టి ఆమె కళ్ళలోకి చూశాడు. మోక్ష్, ఏంటిది, వదులు అంటూ అతని చేతిని తీసేసింది. నీకు పిచ్చి పట్టింది అదితి అన్నాడు కోపం బాధ కలగలిపిన గొంతుతో మోక్ష్. అలాంటప్పుడు ఈ పిచ్చిదాంతో నీకేంటి? ముఖం తిప్పేసుకుంది. నిన్ను లాగిపెట్టి ఒక్కడి పీకాలనిపిస్తోంది అంటున్న అతని మాటలు ఆశ్చర్యంగా చూసింది అదితి. అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని కోపంగా అడిగి ఆమె చేతిని తన హృదయం మీద పెట్టుకుని, నేను నిన్ను భవిష్యత్తులో అనుమానిస్తానా అని దిగులుగా అడిగాడు. అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు దించేసుకుంది అదితి. నా గురించి నీకు తెలియదా? నీతో ఎన్నో రోజులు ట్రావెల్ చేశాను, నువ్వు నాతో ట్రావెల్ చేశా. నేనేంటో అర్థం అవ్వలేదా? నీ ప్రతి బాధ నా బాధ అనుకుని నీకు ప్రతి క్షణం వెన్నంటే ఉండాలని అనుకున్నాను, కానీ నాది టైంపాస్ ప్రేమ అనుకుంటున్నావు కదా అని ఆవేదనగా అడిగాడు మోక్ష్. అలా కాదు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంది ఎటో చూస్తూ. ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఏమైంది, కలిసే ఉందాం కన్ను గీటాడు మోక్ష్. అదిరిపడి చూసింది అదితి. మోక్ష్, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను విసిగించకు అని తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నది. ఆమె చుట్టూ చేయేసి మీదకు లాక్కున్నాడు. నేను జస్ట్ 3 ప్రశ్నలు అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నువ్వు సరిగ్గా చెప్పావనుకో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, ఇంకెప్పటికీ నిన్ను కదిలించను అని అన్నాడు. ముందు కిందకి దించు అంటూ గింజుకుంటుంటే గట్టిగా హత్తుకున్నాడు మోక్ష్. నా నుంచి దూరం అవ్వాలి అనుకోకు, అది నీ వల్ల కాదు. 7 సముద్రాలు దాటి వచ్చాను నీకోసం. నిన్నింత ఈజీగా ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు? సరే ఏంటో చెప్పు విసుగ్గా అడిగింది ఆమె.
మోక్ష ఊపిరి ఆమె కంఠానికి తాకి అదోలా అనిపిస్తుంటే, ముందు నన్ను వదిలు, నేను ఇక్కడే ఉంటాను, మాట్లాడు, ముక్కలు ముక్కలుగా చెప్తోంది ఆమె. అసలు వదిలిపెట్టను, వదిలితే పారిపోతున్నావు అని అన్నాడు మోక్ష్. సరే, ఏంటో త్వరగా చెప్పు, సన్నగా వణికిపోతోంది అదితి. నంబర్ 1, నీకు నా నుంచి దూరం కావాలి అనే ఆలోచన ఎప్పటి నుంచి ఉంది అని అడిగాడు మోక్ష్. నీతో కలిసి ఉండాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు, ముఖం తిప్పుకుని దిక్కులు చూస్తూ చెప్పింది అదితి. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు మోక్ష్. నా బట్టు, నాతో లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచన లేనప్పుడు నా ప్రేమని ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు గంభీరంగా. నువ్వు పదే పదే నా వెంట పడుతుంటే ఒప్పుకోక తప్పలేదు. అతడి వైపు చూడలేకపోయింది అదితి. ఓ ఓకే, నేను వెంటపడి అడగడం వల్ల ప్రేమించావన్నమాట. వాహ్, చాలా బాగుంది. అంటే ఎవరు వెంటపడి అడిగినా ప్రేమిస్తావా అని అతను అనగానే ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతడు ఆ మాట అనడానికి ఎంత కష్టపడ్డాడో విన్న ఆమెకి అంతే కష్టం కలిగి కళ్ళ నుంచి నీళ్లు ఊపికాయి. తడిదేరిన కళ్ళతో అతని వైపు చూసింది అతిథి. చెప్పు, అవునా కాదా అని ఆమె అడగ్గా, నువ్వంటే పిచ్చి ప్రేమ పుట్టి అని కోపంగా చెప్పింది. ఓహ్ రియల్లీ, అంటే పిచ్చి ప్రేమ పుట్టి నన్ను ప్రేమించా. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడిగాడు మోక్ష్. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మొండిగా అంది అతిథి. ఇప్పుడు నువ్వు కనుక చెప్పలేదు అనుకో, నేను నిన్నిక ఎప్పటికీ వదిలిపెట్టను, అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను, వెంటాడుతూనే ఉంటాను. ఇప్పుడు కాదు, జీవితాంతం అదే జరుగుతుంది అని బెదిరించాడు మోక్ష్. నాకు పెళ్లి మీద, ప్రేమల మీద నమ్మకం లేదు. ఎందుకు తెలిసి పదే పదే అడుగుతూ ఉంటావు? నీ లైఫ్లోకి నేను వచ్చే ముందు ఇదే అనుకున్నాను. నీతో ఉన్నన్ని రోజులు నీకు సంతోషాన్ని ఇవ్వాలి అనుకున్నాను. అలాగే ఇచ్చాను, వెళ్ళిపోయాను. ఇప్పటికైనా నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు అని అంది గట్టిగా ఏడ్చేస్తూ అదితి. అంటే నాకు సంతోషాన్ని ఇవ్వడానికి నాతో ఉన్నావన్నమాట. సంతోషాన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయావు అంతేనా అని అతను అడుగుతుంటే ఆమె మాట్లాడలేదు. కానీ నాకు ఆ సంతోషం జీవితాంతం కావాలి. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు. నాకొకటి చెప్పు, నీ జీవితం మీద నీకు ఆశ లేదు కదా? నీ జీవితాన్ని నాకు ఇచ్చేయి అదితి, వరంగా భావిస్తాను అని అతను అడుగుతుంటే ఆశ్చర్యంగా ఆ కళ్ళలోకి చూసింది ఆమె. మాట్లాడలేకపోయింది అతడి మాటలకి బదులుగా. నువ్వు సంతోషాన్నిచ్చి వెళ్ళిపోయావు అనుకుంటున్నావు. 4 రోజులు పోతే నేనే మర్చిపోతాను అనుకుంటున్నావు. కానీ నీ పొగరబోతి చెల్లిని నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని అనుకున్నా. కానీ అవన్నీ నీ భ్రమ మాత్రమే. నువ్వు లేని నా జీవితం శ్మశాన వాటిక ఆవేశంగా అరిచాడు మోక్ష్. అతడు అన్న చివరి మాటలకు అదితి హృదయం కదిలిపోయింది. ఇన్ని రోజులు తన చుట్టూ కట్టుకున్న మొండిగోడ మెల్లగా కరిగిపోతున్నట్టు అనిపించింది. ఎందుకంత మొండిగా ఉంటున్నావు అదితి? ఒకటి చెప్తున్నాను విను. భవిష్యత్తులో నా దగ్గర నీకు అసౌకర్యంగా అనిపిస్తే వెళ్ళిపో, నిరభ్యంతరంగా. నన్ను ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీ శరీరం కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేది, నీ సాంగత్యం, నీ మనసు, ఇవే నాకు సంతోషాన్ని ఇస్తాయి. ప్లీజ్ అదితి, నాకు నువ్వు కావాలి. ఆమె చేతులు పట్టుకుని ఆ చేతులను నుదురికి ఆనించుకున్నాడు మోక్ష్. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. మోక్ష్ అని అంటుంటే, నాకెందుకో నువ్వు చెప్తున్న కారణాలు సరిగ్గా అనిపించడం లేదు. అంత భయపడుతున్నా ఎందుకు నువ్వు వాటి గురించి? ఆమె చెంప మీద చెయ్యి వేసి ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు మోక్ష్. అతడు మెడ చుట్టూ చేతులు వేసి అతడి మెడవంపులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది అదితి. మోక్ష్, నాది అచ్చం అమ్మలాంటి జాతకం, భయమేస్తుంది నాకు అని ఏడుస్తూ చెప్పింది అదితి. ఇలాంటివి నమ్మడానికి పిచ్చిగా అనిపించడం లేదు నీకు? నీ భయాలు నాకు అర్థమవుతున్నాయి. ప్రామిస్ చేస్తున్నాను, మన మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా నువ్వు నేను విడిపోవడం అనేది జరగదు. ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు మోక్ష్. ఏమో నాకు భయంగా ఉంది అని కళ్ళు తుడుచుకుంటూ అంది. అదితి, నీ పిచ్చితనానికి నాకు జాలేస్తోంది అని అన్నాడు అతను. నీకు పిచ్చిగానే కనిపిస్తుంది, కానీ నేను చూసిన సంఘటనలు అన్నీ నాకు నా పెళ్లి మీద విరక్తిని తెచ్చిపెట్టాయి. అందుకే నీకోసం నన్ను ఇచ్చేసి నీకు దూరంగా వచ్చేసాను.
అని మళ్ళీ ఏడుపు ఆపుకోలేక ఏడ్చేసింది అదితి. నీ ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు అదితి. నా సంతోషం కోసం నిన్నే ఇచ్చేశా. నువ్వు నా నుంచి దూరం కావాలని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నా. కానీ నువ్వు ఇలా షాక్ ఇస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు మోక్ష్. ఏం చేయను మోక్ష్, నాకు భయం వేస్తోంది. జీవితం అంటే అందుకే నా ప్రేమను నీకు ఇచ్చేసి వచ్చేశాను అంది అతడి గుండెల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ. సరే, ఇప్పటికైనా నన్ను కరుణించినట్టేనా అని అతను అనగానే గబుక్కున దూరం జరిగింది. మళ్ళీ ఏమైంది, కన్విన్స్ కాలేదా అని అడిగాడు మోక్ష్. ఏమో, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అని అంది అతన్ని తోసేసి దూరం జరుగుతూ. మళ్ళీ ఇదేం ఫిట్టింగు అని ఆశ్చర్యంగా చూశాడు మోక్ష్. అదంతే, నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంది, నీతో ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ నా ఆలోచనలు భయానకంగా మారుతుంటాయి అంటూ గబుక్కున బెడ్ దిగి విండో దగ్గరికి వెళ్ళిపోయింది దూరంగా అదితి. ఆమెకి కౌన్సిలింగ్ ఇప్పించాలని అనుకున్నాడు మోక్ష్. జాతకాలు నమ్ముతున్నావా? నమ్మాలనిపిస్తోంది అని అంది బయటకు చూస్తూ. అయితే మనం లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనగానే అతడి వైపు కోపంగా చూసింది ఆమె. అతని పెదవుల మీద నవ్వు తొణికిసలాడుతుంది. అతని కళ్ళు చిలిపితనంతో నిండిపోయాయి. వేషాలు వేయకు, నేను 2 డేస్లో ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఆ తర్వాత ఎప్పటికి కలుస్తామో ఏమో అని అంది. ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నేను ఆస్ట్రేలియా వస్తాను అని అన్నాడు మోక్ష్. నాలాంటి అమ్మాయితో సంతోషంగా ఉండలేవు మోక్ష్. నా మైండ్ సెట్ ఎప్పుడు మారుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. అది నీకెందుకు అర్థం కావడం లేదు అని అడిగింది అదితి. నీ మైండ్ సెట్ ఎలా ఉన్నా నువ్వు ప్రేమిస్తున్నది నన్నే, ప్రేమించేది నన్నే, నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే అని అతను అనగా ఆ మాటకి ఆమె దగ్గర సమాధానమే లేదు. నువ్వు ఎంతకాలం ఎంత దూరం పారిపోయినా నిన్ను నేను వదిలిపెట్టను మళ్ళీ అతడే అన్నాడు. ఆలోచనలో పడింది అదితి. తన తల్లి జీవితం గుర్తుకొస్తుంటే ఒకవైపు భయంగా ఉంది, మరోవైపు మోక్షతో తన జీవితం పూలబాటే అనిపిస్తోంది. ఏమి చేయాలి, భయాలను వదలడం చాలా కష్టంగా ఉంది ఆమెకి. ఆమె ఆలోచించడమే అతనికి కావాలి కాబట్టి ఆమె ఆలోచనలను అసలు ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు మోక్ష్. అదితి, నాకు నిద్ర వస్తుంది. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. నువ్వేంటి ఇక్కడున్నావు, వెళ్ళిపో, నేనే వీళ్ళకి భారం అనుకుంటే నువ్వు కూడా ఉంటావా అని అంది. అయితే మనిద్దరం వెళ్ళిపోదాం పదా అని అన్నాడు మోక్ష్. నేను ఇప్పుడే రాలేను, రేపు ఉదయం తాతయ్య నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నాను, ఈ ఒక్కరోజు అత్తయ్య మావయ్యలతో ఉండాలి అని అంది అదితి. సరే, అలాగే చేద్దాంలే. ఆమె అంత పిలుస్తున్నా ఎంత అరుస్తున్నా ఏమాత్రం తొనక్కుండా ఉన్నాడు మోక్ష్. తల కొట్టుకుంది అదితి. మోక్ష్, అదితి కలిసిపోయినట్టేనా? మళ్ళీ ఆమె ఏదైనా ఫిట్టింగ్ పెట్టబోతుందా? తెలుసుకోవాలి అంటే తర్వాత భాగాన్ని కూడా మీరు తప్పక చూడాల్సిందే. కథ అయితే చివరికి వచ్చేస్తుంది. మరి మీరు ఈ కథని చూసి లైక్ చేసి కామెంట్ చేయాలని ఆశిస్తున్నానండి. అవే కదంటే నాకు ఎంకరేజ్మెంట్. మిస్ చేయకండి లాస్ట్ పార్ట్స్కి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.